ఏంటి సార్, ఏమైంది? ఆగమన్నారు. కూతురికిచ్చిన మాట కోసం రమ్మన్నాను. ప్రాణంగా పెంచుకున్న కూతురు ప్రాణం తీసుకుంటుందంటే రమ్మన్నాను. కూతురు మీదున్న ప్రేమతో 25 ఏళ్ల పగని పక్కన పెట్టి రమ్మ. అందరిలా బయట నుంచి చూడటం వరకే. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది. అన్నయ్య వద్దు, అలా పిలవద్దని చెప్పరా చిట్టి. నీ కోసం గేటు దాటి రమ్మన్నాను, గుమ్మం దాటి కాదు. నాన్న, ఇంతవరకు వచ్చాక లోపలికి రాకుండా అడ్డుపడతారేంటి నాన్న? వాళ్ళు లోపలికొస్తే నేను బయటికి వెళ్లాల్సి వస్తుంది. నాన్న, అది కాదు నాన్న, నేను చెప్పేది. ఈ రోజు ఇక్కడ వరకు నా అన్నయ్య అనుమతితో రావడమే నాకెంతో ఆనందం. నా అదృష్టం బాగుంటే రేపటి రోజున లోపలికి కూడా అడుగు పెడతానేమో. అది జన్మకి జరగదు. బాధపడకత్తా. లేదే, కలలా మిగిలిపోతుందనుకున్న కలని నిజం చేశావు. నువ్వు మా గురించి ఆలోచించుకో. ప్రశాంతంగా లోపలికి వెళ్ళు. మా అన్నయ్య అన్నవేం నేను పట్టించుకోను. నేనొచ్చాను కదా, నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఈ చేతులతోనే అక్షంతులు వేసి నీ పెళ్లిని చూసి వెళ్తాను. సరేనా? నా తల్లివి కదూ, లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. మా తల్లి, వెళ్ళు. ఏంటమ్మా కన్నీళ్ళు? నా కంటానికి కనిపిస్తుంది కన్నీళ్లు కాదురా, ఆనంద బాష్పాలు. నీకు తెలుసారా, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నలుగురితో ఉంటాం, నవ్వుతూ ఉంటాం. మా గురించి నువ్వు బాధపడుకున్నానా? వెళ్ళు, వెళ్ళు. నేనేమైనా పరాయి వాళ్ల పెళ్లికొచ్చానా? నా కొడుకు పెళ్లికేగా. నేను లేకుండా నీ పెళ్లి ఎలా అవుతుంది నాన్న? నా గురించి ఏం ఆలోచించుకో. వెళ్ళు, వెళ్ళు నాన్నా, వెళ్ళరా. వెళ్ళు వెంకీ, వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వెళ్ళు, వెళ్ళు.
అవమానించడానిక పిలిచారు? కష్టమైతే వెళ్ళిపోవచ్చు, ఏ నష్టమూ లేదు. రై చిట్టి, బావా అందరికీ పేరు పేరున నువ్వేం అతిథి మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఏదో మూల నుండి చూసి వెళ్తారు. అర్థమైందనుకుంటా. చెప్పాను కదా సుభద్ర, ఆ మనసు ప్రతీకారం కోరుకునేదే కాని మమకారం చూపించేది కాదని. అన్నయ్య, బావ పద్మావతి బలవంతంతో ఒప్పుకున్నాడని మీకు తెలియంది కాదు కదా. పెళ్ళి ఈ ఊరికి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బాధపడకండి అన్నయ్య. పద్మావతి బలవంతంతో అనుమతించిన మా మధ్య అన్న చెల్లెళ్ళ బంధం ఉంది చిట్టి. ఈ పెళ్లితో ఆ బంధం మమ్మల్ని కలుపుతుందనే నమ్మకం నాలో మొదలైంది. అందుకోసం ఎన్ని అవమానాలైనా హాయిగా భరిస్తాను. నా భర్తను బలి చేస్తానని కూడా చెప్పు. మీరెన్నైనా చెప్పండి, పద్మావతి గోరింటాకు ఫంక్షన్ చూసే వెళ్తాను నేను. శుభదిన, మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి. చిట్టి, కొంచెం మందు దొరుకుతుందా? ఏంటన్నయ్య, మీకు మందేసి అలవాటుందా? ఈ అవమానాలు పడ్డం కంటే మందేసి పడిపోవడమే బెటర్. చిట్టి, ఆయన అలాగే అంటారు గాని నువ్వు వెళ్ళి పంచుడు, అక్కడేం కావాలో చూసుకో. అలాగే. ఏంటి బావా అలా లాగేశావు? మరదలవే కాదు, కాబోయే భార్యవి కూడా, అందుకే లాగాను. ఏ తప్ప? తప్పు కాదనుకో, కానీ ఎవరైనా చూస్తే బాగోదు కదా. ఏం పర్లేదు. ఇంతకీ ఎందుకు లాగావు? ముందో చెప్పు. చాలా చాలా థ్యాంక్స్ బంగారం. ఎందుకు బావా? అనుకున్న ప్రకారం అమ్మని ఇంటికి రప్పించావు. అమ్మ ఈరోజు చాలా ఆనందంగా ఉంది తెలుసా? అత్త ఆనందం కోసమే కదా నా తాపత్రయం అంతా. మొండిదానివే మరదలా. మొండిదాన్నా? అవును. నేనే మొండి పట్టాను. కోరుకున్న వాటిని సాధించుకునే వాళ్ళని మొండి వాళ్ళనే కదా అంటారు. అత్త ఆనందానికే కాదు, బావ సంతోషానికి కూడా కారణమయ్యాను. మరి మరదలికి బహుమతి ఏంటి? బహుమత? అవును, నేను చేసే ప్రతి పనికి నువ్వు ఒక్కో బహుమతి ఇచ్చావంటే 2 కుటుంబాల్ని తొందరగా కలిపేస్తాను. ఆ, ఇప్పటికిప్పుడు బహుమతి అంటే ఇవ్వగలిగేది ఒక్కటే ఉంది. ఏంటది? ఇస్తే తీసుకుంటావు కదా? ఎందుకు తీసుకోను? ఏదైనా తీసుకుంటావా? ఏదైనా అంటే? అంటే అంటే ఏంటంటే చెప్పు. ఈసారి ఇవ్వబోయేది కొండపల్లి బొమ్మ కాదు, మరి? డ్రస్సు కాదు, మరి? పట్టీలు అంతకంటే కాదు. మరి ఇంకేంటి? ఏంటంటే ఏంటో తెలుసుకోవాలనుంది, తొందరగా చెప్పు. బాగుందా బహుమతి? పెళ్లికి ముందు ఇలాంటి పనులేంటి బావా? అర్థమవకుండా అన్నావు కదా, అందుకే ఇచ్చాను. ఇంకోటి కావాలా? ఛీ, పో బావా. ఏయ్ పద్దు,
రివ్యూ పద్దు. నాకు జరగాల్సిన మెహందీ ఫంక్షన్ నీకు జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను పద్మావతి. నీ చేతులకి గోరింటాకు పెడితే అవి ఎర్రగా పండితే నేను వెర్రిదానిలా లోపల కుమిలిపోతుండాలా? మంగళ స్నానం రోజునే నీకు ఒళ్ళంతా మండిపోవాలని పసుపులో దురదగుంటాకు కలిపాను. మేనత్త తెచ్చిన పసుపు రాయించుకొని మిస్ అయ్యావు. ఈసారి మిస్ అవ్వవు. ఈ గోరింటాకు కోన్లో ఈ లిక్విడ్ కలిపితే చేతులు ఇంకా ఎర్రగా పండుతాయి. గోరింటాకు గుణంతో కాదు, ఈ లిక్విడ్ మంటతో. నువ్వు పెట్టుకున్న ఈ గోరింటాకుతో నీ చేతులు ఎర్రగా పండుతాయని నువ్వనుకుంటున్నావు. మండుతాయి. ఆ మంటని నువ్వు అరక్షణం కూడా భరించలేవు. చూస్తా ఎలా పెట్టుకుంటావో. నన్ను బాధ పెట్టినందుకు మీరు బాధపడక తప్పదు. జానకి ఏంటి గారిగా ఆలోచిస్తున్నావు? అందరూ వచ్చేసినట్టే కదా, ఇంకెవరి కోసం ఎదురు చూస్తున్నావు? రావాల్సిన మనిషి రావాలి కదా. రావాల్సిన మనిషా? ఎవరే అది? ఆ వైశాలి. చిట్టుగాడు వెళ్ళి పిలిస్తే వస్తానని గాని రానని గాని ఏమీ చెప్పలేదు గదే. వస్తుంది బామ్మ. హ్మ్. కూతురు గురించి నువ్వు అడుగుతావని ఆవేశంతో కొడతావో గొంతు పిసికి చంపేస్తావోనని భయపడి ఖచ్చితంగా అది రాదు. ఖచ్చితంగా వస్తుంది బామ్మ. చచ్చినా రాదని నా నమ్మకమే. బామ్మ ఒకసారి అటు చూడు. చూసావు బామ్మ వచ్చింది? నా అంచనా నా లెక్కే నిజమైంది. నిజమేనే. చేతిలో ఏదో పట్టుకొని వస్తుందేంటి? ఆ చూద్దాం పద. మా చిట్టిబాబు నువ్వు రానన్నట్టు చెప్పాడు. తలి ఆరాటం ఊరుకోదు కదా. అవునండి, జరిగేది నా కూతురు పెళ్ళి అయితే నా కూతురు పెళ్లి నేను చూడలేకపోతే జీవితాంతం బాధపడతానని మీరన్న మాటలు చిట్టిబాబు నాతో చెప్పారు. మీరు చెప్పింది చాలా నిజమనిపించింది. పెళ్లికి సంబంధించిన అన్ని తంతులు చూడాలనిపించింది. అందుకే వచ్చాను. ఒక తల్లి బాధ మరో తల్లికి తెలుస్తుందంటారు. నా బాధను అర్థం చేసుకుని పిలిచారని వచ్చాను. నువ్వు రాకపోతే నిన్ను పిలవాలని నేనే రావాలనుకున్నాను. చూడు వైశాలి, నీ కూతురెవరో నా కూతురెవరో అనే కోట్లాటింకొద్దు. నేనేమీ నిన్నడగను. నువ్వు సంతోషంగా అన్నీ చూసి వెళ్ళు. గుర్తులతో గతాన్ని తవ్వాల్సిన అవసరం గాని ఆనవాళ్లతో అసలు నిజం తెలుసుకోవాల్సిన పనిగానీ లేదు. అలాంటారేంటండి? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకైతే లేదు. నువ్వు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకో. చెప్పాలనిపిస్తే నాకు చెప్పు. అవసరం లేదనుకుంటే వదిలేయ్.
నువ్వు నీ కూతురు గురించి తెలుసుకున్నాక నీ కళ్ళల్లో నాకు కనిపించే ఆనందమే చాలు. చాలా సంతోషం. వెళ్ళి కూర్చో వైశాలి. పిల్లలెక్కడున్నారు? ఆ రూంలో ఉన్నారు. అవేంటి, కూతురు కోసం చీర తెచ్చావా? ఎవరికి? పద్మావతికా అలివేలికా? అంటే అది నాకర్థమైందిలే. ఈ సమయంలో చీర ఎవరికోసం తీసుకొస్తారు? పెళ్లి కూతురు కోసమే తీసుకొస్తారు. ఆ పెళ్లి కూతురే నీ కూతురైతే పద్మావతికిస్తావు, అలివేలి కూతురైతే అలివేలికిస్తావు, అంతేగా? లేదండి, ఇద్దరి కోసం 2 చీరలు తీసుకొచ్చాను. పిల్లలకి చీరలు చూస్తాను. సరే సరే, వెళ్ళు. నువ్వు నాకంటే బాగా ముదిరిపోయావే. దాని దగ్గర నుంచి నిజం రాబట్టుకోవడానికి రివర్స్ లో బాగానే వెళ్ళావు గాని నీ పప్పులేం ఉడకలేదు. ఇప్పుడది చీరలు ఎందుకు తెచ్చిందనుకున్నావు? శుభకార్యం కదా అని తెచ్చింది. దాని కార్యం నెరవేరడానికి తెచ్చింది. అంటే పిల్లలిద్దరికీ చీరలిచ్చి చీరలు మార్చుకుంటున్నప్పుడు గుర్తుని గుర్తుపట్టాలని దాని ఆలోచన. అంతేగాని వాళ్ళ మీద ప్రేమతో తెచ్చింది కాదు. నువ్వు భలే షార్ప్ అయిపోయావే. బాగున్నారా? మీరు బావుంటే నేను బావున్నట్టేనమ్మా. అదేంటి అలా అన్నారు? అదేనమ్మా, నా కూతురు దొరికేంత వరకు మీలోనే నా కూతుర్ని చూసుకోమని చెప్పారు కదా. పిల్లలు బావుంటేనే కదా తల్లి బావుంటుంది. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. ఏమి జానకి, పద్మావతి బంగారు బొమ్మ అంది, దిష్టి తీసింది అంటే పద్మావతి దాని కూతురంటావా? బాగున్నారా? బావున్నానమ్మా. చూడ చక్కగా ఉన్నావు. అలివేల్ని చూడచక్కగా ఉన్నావు అంది, దిష్టి చుక్క కూడా పెట్టింది. అంటే అలివేలు దాని కూతురా? కాసేపు సైలెంట్ గా ఉండు. ఇక వెళ్దాం పదండి. ఆగమ్మా, మీకోసం చిన్న బహుమతి తీసుకొచ్చాను, కాదనకండి. అయ్యో, బహుమతులా? ఆ, తీసుకోమ్మా. తీసుకోమ్మా. కట్టుకుంటారు కదూ? తప్పకుండా కట్టుకుంటాం. పెళ్ళయ్యాక పూజలు అవి ఉంటాయి కదా, అప్పుడు కట్టుకుంటాము. అప్పుడు కాదమ్మా, ఇప్పుడే కట్టుకోండి. ఇప్పుడా? ఆల్రెడీ రెడీ అయిపోయాను కదా. కాదనకండమ్మా. నేనెందుకులేండి, పెళ్లి కూతురు కట్టుకుంటుంది. లేదమ్మా, ఇద్దరిని ఈ చీరల్లో చూడాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే నాకు నిశ్చితార్థం చీర దూరం అయిందో అప్పుడే నాకు చీర మీద చిరాకు పుట్టేసింది. పాప అంతలా అడుగుతున్నారు కదా అల్వేలు, కట్టుకుందాం రా. నాకు ఇంట్రెస్ట్ లేదు. అమ్మా అని పిలిచారు. నా క్షేమం కోసం మృత్యుంజయ యాగం నుంచి బొట్టును తెచ్చారు. ఏ క్షణంలో చూడాలనిపించినా రావచ్చు అన్నారు. నా కోసం ఈ చిన్న కోరికను తీర్చలేరా? లేదంటే మీ స్థాయికి సరితూగని చీరను తెచ్చానని ఆలోచిస్తున్నారా?